యాక్చువల్‌గా నార్మల్ పీపుల్ ఉంటారు కదా! మూవీ ఫీల్డ్‌కి రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటది. బట్ వాళ్ళ బాడీ, హెయిర్, కలర్ వచ్చేసి కొంచెం ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అయితారు. సో, అలాంటి వారికి మీరేం చెప్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇది చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అరే, మనం కలర్ కాంప్లెక్షన్ బాలేమేమో, మనం డార్క్‌గా ఉన్నామేమో, మన తెర మీదకి వెళ్ళిపోతే అందరూ చూసి నవ్వుతారేమో, తర్వాత అరే మనం హైట్ లేం కదా, మన ఫ్రెండ్స్ అందరూ పుట్టాడా పుట్టాడా అని పిలుస్తుంటారు అని అనుకోవడం. లేదా వాడు మనమేం పర్సనాలిటీ లేం కదరా, బక్కగా ఉన్నాం, టీ షర్ట్ వేసుకుంటేనే ఇలా ఊగినట్టు ఉంటుంది, సో మనం తెర మీదకి వెళ్ళగలమా అని వాళ్ళకి యాక్టింగ్ మీద ఇష్టం ఉన్నా సరే చెప్పుకోవడానికి భయపడతారు. నేను యాక్టింగ్ చేస్తారని ఫ్రెండ్స్కి చెప్పగానే ఫస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి టక్కని కామెంట్ చేసి ఏం యాక్టర్ హీరో అంటారు. యాక్టర్ హీరో అని చెప్పి కామెంట్ చేస్తారు. వాడికి ఆ భయం ఉంటుంది. ఇంక నెక్స్ట్ డే నుంచి ఫ్రెండ్స్ ఊరికే ఉంటారా, ప్రతిదానికి హీరో హీరో అంటుంటారు. అరే అరే మన బక్కోని పిలవండిరా, వాడు హీరో అవుతాడంట, మన బక్క హీరోని పిలవండి, సంథింగ్ ఏదో కామెంట్ చేస్తుంటారు. కొంచెం ఇన్సెక్యూరిటీస్ గురవుతుంటారు. ఆఖరికి మన సాయి పల్లవి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, తన ఫస్ట్ ఫిలింకి తనకి ఫేస్లో చాలా పింపుల్స్ అలా ఉండటం వల్ల అసలు నన్ను చూసి ఎంకరేజ్ చేస్తారా, నన్ను చూసినప్పుడు అందరు నవ్వుకుంటారా, అసలు నేను మెటీరియల్ అయినా అసలు స్క్రీన్ మీద కనపడ్డాను నేను ఆన్తానా, ఇలాంటి చాలా డౌట్స్ ఉండేవి, చాలా భయపడేదాన్ని అని ఆవిడ కూడా చెప్పారు. సాయి పల్లవి గారు ఎంత టాలెంటెడో, ఎంత పర్ఫార్మరో, ఆవిడకున్న స్టార్డమ్ అవన్నీ మనకి ఈరోజు తెలుసు. కానీ దాని వెనకాల ఆవిడ మైండ్ సెట్ మనకు తెలియదు కదా. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్తే నేను కూడా అనుకున్నా, అరే ఇంత పెద్ద స్టార్ కూడా ఇలాంటివి ఉంటాయి వెనకాల అని అనుకున్నా. వాళ్ళకు కూడా ఉన్నాయి, మనకు తెలియదు వాళ్ళు చెప్పేంత వరకు. మనం అనుకుంటాం వాళ్ళు పైన దిగొచ్చారా బాబు అదృష్టవంతులు ఏవో అనుకుంటాం మనం. కానీ మనకుండే భయాలు, మనకుండే థింగ్స్ చాలా ఉంటాయి వాళ్ళకు కూడా. కానీ వాళ్ళు ఓవర్కమ్ చేశారు, మనం ఓవర్కమ్ చేయాల్సి ఉంది. సో మామూలుగా ఒకటి ఎక్కడైనా చెప్పాలన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిమ్నాస్టిక్స్ పర్ఫామ్ చేస్తుంటారు ఒక ఒలింపిక్స్లో. ఎవరో ఒక ఆయన పర్ఫామ్ చేస్తున్నాడు, ఫుల్గా ఇటు తిరిగాడు అటు తిరిగాడు, రెండు చేతుల మీద ముందుకు ఎక్కడ రౌండ్ రౌండ్ కొడుతున్నారు, అందరు క్లాప్స్ కొడుతున్నారు. అతను ఏదైతే చూపిస్తున్నాడో మనకి, ఆయన స్కిల్ ఏంటి, జిమ్నాస్టిక్స్ చేయడం అనేది చూపిస్తున్నాడు. చూపించినప్పుడు ఎవరు కూడా ఈయనేంటి పొట్టిగా ఉన్నాడే, లేకపోతే ఈయన జుట్టు ఏంటి అంత చిన్నగా ఉందే, లేదా ఈయన కళ్ళు ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయే, ఏం చూడడానికి ఏం బాలేడే అని ఎవరైనా అనుకుంటారా? ఒక్కరు కూడా అనుకోరు. ఆయన చూపిస్తుంది ఏంటి, స్కిల్. ఆయన చూపిస్తుంది ఏంటి, జిమ్నాస్టిక్స్ అనే స్కిల్ ఆయన చూపిస్తున్నాడు. ఆయన ఏదైతే మనకు చూపిస్తున్నాడో అదే మనం చూస్తాం. మన పాజిటివ్స్ని చూపిస్తే అదే అందరూ చూస్తారు. 100 నెగిటివ్స్ ఉండొచ్చు, కానీ ఒక్క పాజిటివ్ ఉండొచ్చు. ఒకే ఒక్క పాజిటివ్తో ప్రపంచాన్ని నిలేయచ్చు. మనకి బ్రూస్లీ కూడా చెప్పారు కదా, 1000 పంచులు ప్రాక్టీస్ చేసిన వాడి కన్నా కూడా ఒక్క పంచ్ని 1000 సార్లు ఎలా ప్రాక్టీస్ చేసినోడు ఎవరైతే ఉంటారో వాడంటే నాకు భయం అని చెప్పి బ్రూస్లీ చెప్పాడు. సో ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ టు బీ రియలీ స్ట్రాంగ్ ఇన్ వన్ థింగ్, దట్స్ ఇట్. 99 మైనస్లు ఉండొచ్చు, అవి ఎవరు చూడరు. సో అలాగా ఆ జిమ్నాస్టిక్స్ ఎగ్జాంపుల్ ఆయన ఏమైతే మనకి పోర్ట్రే చేశాడో అదే మనం చూసి క్లాప్స్ కొడతాం, అంతేగాని వేరే ఏ క్వశ్చన్స్ రావు మనకి. ఇంకొక విషయం చెప్పాలంటే, మనకుండే స్టార్స్ కానీ, హీరోలు కానీ, లేక హీరోయిన్స్ కానీ, ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు స్క్రీన్ మీద కనపడిన వాళ్ళు ఎవరైనా సరే ఏం పైనుంచి దిగొచ్చినట్టే ఉండరు. అంత చూడ్డానికి అందంగా, అంత విపరీతమైన అందంతో ఎవరు ఉండరు. మెజారిటీ 95% ఉండరు, ఎవరో ఒక్కరిద్దరు ఉంటారు అంతే. వాళ్ళు కూడా వాళ్ళు చేసిన స్కిల్ వల్ల, వాళ్ళు చేసే కామెడీ వల్ల, వాళ్ళు చేసే డాన్స్ వల్ల, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళంటే మనకి ఇష్టం ఏర్పడుతుంది. వాళ్ళు బయట ఉండే వాళ్ళ బిహేవియర్ వల్ల, వాళ్ళ క్యారెక్టర్స్ వల్ల, అంటే వాళ్ళ క్యారెక్టర్ ఉంటుంది కదా, వాడు ఒక మంచోడు, ఒక చారిటీ చేశాడు అనగానే మన మనసంతా ఒక రాయి, వీడంటే మనకు వాళ్ళ ఇష్టం రా అని మనం కనెక్ట్ అవుతాం వాళ్ళకి. సో వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళ పర్సనాలిటీ వల్ల, వాళ్ళ స్కిల్ వల్ల వాళ్ళంటే మనం ఇష్టపడతాం. అంతేగాని వాళ్ళు ఏదో చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నారా అని కాదు, అని దానికి ఎక్కువ ఇష్టపడం. ఒకవేళ అందంగా ఉన్నవాడు ఎవరైనా సరే మిమ్మల్ని హర్ట్ చేసే మాట అన్నాడు అనుకోండి, లేదా ఎవరో ముసలాయిని పట్టని కొట్టాడు అనుకోండి, లేదా రూడ్గా బిహేవ్ చేశాడు అనుకోండి, అతన్ని మనం ఇష్టపడతామా? ఆయన అందంగా ఉన్నాడు మరి, ఇష్టపడం కదా. సో బేసిక్గా అందం అంటే ఏంటంటే మన ప్రవర్తన, మన పర్ఫార్మెన్స్, మనం ఏవైతే జనాలకు ఎగ్జిబిట్ చేస్తున్నామో మన పర్ఫార్మెన్స్, దాని ద్వారా ఇష్టము అనేది ఏర్పడుతుంది. లేకపోతే మన మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కాంటెస్ట్లో డైరెక్ట్గా ఏం అందంగా ఉంది ఇచ్చేసేయండి అని ఇచ్చేసారు కదా కిరీటం. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్లో వాళ్ళ అందం కనపడుతుంది, వాళ్ళు ఎంత మంచి మైండ్ సెట్తో ఉన్నారో అనేది అర్థమవుతుంది. సో ఆ క్వశ్చన్స్ లేకుండా కూడా ఇచ్చేసి ఈవిడ అందంగా ఉంది ఇచ్చేసేయండి అనొచ్చు కదా. అందరూ ఓటింగ్స్ పెట్టండి, వీళ్ళు ఫైనల్స్కి వచ్చారు, వీళ్ళకి ఓట్లు అయినా నీకు ఎక్కువ వచ్చే ఓట్లు నువ్వే అనొచ్చు కదా. కాకుండా వాళ్ళకు జడ్జెస్ ఒక ప్యానల్ ఉంటారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి ఇచ్చే సమాధానంలో అందం ఉంటుంది, మంచి ఆరోగ్యకరమైన ఆలోచన ధోరణి ఉంటుంది, దాన్ని బట్టి మార్కులు వేస్తారు. సో ఇప్పుడు అందం అంటే కనపడేదే కాదు, మెనీ థింగ్స్ అని అర్థమైంది కదా మనకి. అన్నీ మనం చూసేవి ఇవి, ఎక్కడ నేను చదివింది కాదు, ఏం కాదు.